అధ్యక్ష. వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా ఈ గవర్నర్ ప్రసంగంపై చర్చకు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇది గత 4.5 ఏళ్లుగా చేసినటువంటి విషయాల ప్రస్తావన ఉంది, భవిష్యత్తు ప్రస్తావన ఇందులో ఉండే అవకాశం ఉండేది. సరే, మొత్తంగా చూసుకున్నట్లయితే నవరత్నాలకు సంబంధించినటువంటి ప్రసంగమే ఈ 5 బడ్జెట్ ప్రసంగాలు నడిచిన పరిస్థితుంది. ఎడ్యుకేషన్ సంబంధించి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది ఏమంటే, +2 ఎడ్యుకేషన్ అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది. ఒకవైపు ఉన్నత విద్యని బలోపేతం చేస్తామని చెప్తూ మీరు పీజీడీలకు ఆప్షన్ ఇవ్వండి అని అంటే అన్ని సబ్జెక్టులకి ఆప్షన్ రాలేదు అధ్యక్ష. అందువల్ల ఫ్యాకల్టీలు కొరతగా ఉండటం, పిల్లలు సింగిల్ డిజిట్లు, అట్లాగే పదుల సంఖ్యలో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దాన్ని ఒక స్కేల్ ప్రాతిపదికగా పీజీటీల నియామకం చేసి అన్ని సబ్జెక్టులకి ఫ్యాకల్టీలు ఉండేట్లు చేస్తే అది +2 ఎడ్యుకేషన్ కొంత బలోపేతం అవుతుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అట్లాగే ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి పీజీలకి ఇచ్చేటువంటి ఫీజు మినహాయింపులు కూడా ఈ ప్రభుత్వం తీసేసిందని చెప్పి మీ ద్వారా చెప్పదలిచింది. అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని జగనన్న విదేశీ విద్యా విధానంగా మార్చేసి 4 సంవత్సరాల కాలం ఈ పథకం అమలుని ఆపేసినటువంటి పరిస్థితుల్లో కేవలం 50 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకి ప్రవేశం కోసం అని చెప్పి, అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలోనే సీటు తెచ్చుకోవడం కష్టమైతే 50 ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీటు వచ్చిన వాళ్ళకే పరిమితం చేసి 10 నెలల కాలంలో 107 కోట్లు మాత్రమే ఖర్చు చేసామని చెప్పి చెప్పడం తెలిసింది. ఆ రకంగా విదేశీ విద్యా పథకాన్ని కూడా ఆ రకంగా అరకొర అమలుకు మాత్రమే పరిమితమైందని చెప్పి చెప్పదలిచింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కూడా పిల్లలు పెరిగారు పాఠశాలల్లో మా అమ్మఒడి పథకం వల్ల అని చెప్పినటువంటి ప్రభుత్వం, పిల్లలు పెరిగితే స్కూళ్ళు పెరగాల, టీచర్లు పెరగాల, సెక్షన్స్ పెరగాల. కానీ ప్రభుత్వం సెక్షన్స్ను కుదించింది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంని క్లబ్ చేసింది, విలీనం చేసింది, మొక్కలు చేసింది. ఇప్పుడేమో టీచర్లే అవసరం లేదనే పద్ధతిలో మరి ఏడాదికో డిఎస్సి అని చెప్పి ఆనాడే 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నాడని చెప్పి గత ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సిని వేయకుండా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో నాకు 40 సంవత్సరాలు ఇందులో ఉన్నాను, అందువల్ల ఒక్క డిఎస్సి వేయనటువంటి చరిత్రలోకి ఈ ప్రభుత్వం చేరిపోయిందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ, అట్లాగే మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలు కానీ ఏం అమలు చేశాయో ఈ గవర్నర్ ప్రశ్నలు ఎక్కడా కూడా లేదని చెప్పదలిచింది. ప్రధానంగా సిపిఎస్ను రద్దు చేస్తాం, పాత పెన్షన్ పునరుద్ధరిస్తాం. ఇప్పుడు జీపీఎస్లోకి వచ్చినటువంటి పరిస్థితి, ఆ మాట తప్పి మడం తిప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సకాలంలో పిఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఎల్జీలు ఇస్తాం, మంచి పిఆర్సీలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 5 కంటే ఫిట్మెంట్ కూడా తగ్గించి మొత్తంగా 11 పిఆర్సీని ఇప్పటికి అమలు చేయనటువంటి పరిస్థితి. 60 నెలల పిఆర్సీని కేవలం 18 నెలలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 11 డిఏలలో 3 డిఏలు మాఫీ చేసి ఏ ఒక్క డిఏని కూడా పూర్తి చేయనటువంటి రికార్డుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేరిపోయిందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది. ఇవాళ సరెండర్ లీవ్లు కావచ్చు, అంటే దాచుకున్నది, ఏపీజీఎల్ బిల్లులు కావచ్చు, లేకుంటే పిఎఫ్ సంబంధించి కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్లే 4,500 కోట్లు. మొత్తంగా చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. ఇప్పుడు 2 నెలలు మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉంది. అంటే ఇప్పుడు 2 నెలల అధికారం ఉంటే 20,000 కోట్ల రూపాయలు ఉద్యోగులు ఎవరు చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు అనేటువంటిది ఇవాళ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి, దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే 2019, 24 మీ పాలనా కాలం అయినప్పుడు మీ పాలనా కాలంలో చెల్లించినటువంటి ఈ బకాయిలన్నీ కూడా ఎవరు ఎప్పుడు చెల్లిస్తారు, గ్యారంటీ ఏమిటి, ఎవరికి చెల్లిస్తారు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఇటీవల పెన్షన్ సంబంధించి కూడా ఆ మేనిఫెస్టోలో మాట్లాడిన అధ్యక్ష. ఇప్పుడు పెన్షన్ సంబంధించి ఇటీవల కాలంలో ఒక పేమెంట్ ఆఫ్ పెన్షన్ ఆర్డర్ ఒకటి చూశాను. రిటైర్ అయినటువంటి ఉద్యోగికి గ్రాట్యుటీ అయినా లేకుంటే కమ్యుటేషన్ అయినా ఇవన్నీ కూడా పెన్షన్తో పాటు కలిపి చెల్లించేటువంటి విషయాలు అధ్యక్ష. ఒక ఆర్డర్లో ఎట్లా ఉందంటే
మీ గ్రాట్యుటీ 16 లక్షలు 2026లో చెల్లిస్తాం. మీకు చెల్లించిన కమ్యూటేషన్ 2030లో చెల్లిస్తాం. 40 ఏళ్ల కాలంలో నేను ఎన్నడూ కూడా ఇట్లాంటి ఉత్తర్వులు చూడలేదు అధ్యక్ష. అంటే పెన్షనర్ పట్ల కూడా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ధోరణితో ఉందన్నది మీ దృష్టికి తీసుకొస్తానను అధ్యక్ష. అట్లాగే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ చిన్న చిన్న ఉద్యోగులు కానీ వీళ్ళ రోడ్డెక్కితే లా అండ్ ఆర్డర్ ఏంటి అధ్యక్ష? మీ రాజకీయ పార్టీలకేమో సమావేశాలు ఎంతమందినా సమీకరించుకోవచ్చు, ఎన్ని రోడ్లైనా దిగ్బంధనం చేయొచ్చు, అక్కడ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆటంకం అనేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకి. కానీ ఉద్యోగులు మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయమనంటే రోడ్డు ఎక్కితే, ఒక ధర్నా చేస్తే, దీక్ష చేస్తే, ర్యాలీ చేస్తే, సమీకరణ చేస్తే ఎన్ని నిర్బంధాలు అధ్యక్ష? ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్, ఉద్యోగులను హౌస్ అరెస్ట్, రోడ్డు బయట రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటని చెప్పి అడుగుతున్నాం. ఏ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటే మీకేనా హక్కులు? మీ రాజకీయ పార్టీ ప్రత్యేక హక్కులు ఉన్నాయా? ఉద్యోగులు మీకున్న హక్కులు ఏంటి, మాకు లేనటువంటి హక్కులు ఏమిటి? ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఈ రకమైనటువంటి పద్ధతిలో లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 ఏళ్లు కొనసాగించింది. ఇలాంటి వైఖరిని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా మాట చెప్పింది అధ్యక్ష. మరి ఇప్పటికీ ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించి ఇది కానీ మేనిఫెస్టోలు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మన గవర్నర్ ప్రసంగంలో కూడా దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. ముఖ్యంగా మెడికల్లో 3500 ఉన్నారు. అట్లాగే ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు 3500 10,170లో వాళ్ళు మాత్రం వాళ్ళే 7,000 దగ్గరకు ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికీ వీళ్ళు 10,170 రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క వివరాలు అప్లోడ్ చేయనటువంటి పరిస్థితులు మరి ఈ 2 నెలల కాలంలో ఈ యొక్క హామీ అయినా అమలు జరుగుతుందా లేదనేటువంటిది వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు, పాదయాత్రలు చేశారు అధ్యక్ష. గతంలో జీవో 3 ప్రకారంగా అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో మేము పోరాట సాధించుకున్నటువంటి ఈ జీవో కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్స్ ఉద్యోగులకి ఎంటీఎస్ అమలు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు దీన్ని ప్రభుత్వ శాఖ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి పరిమితం చేశారు. ప్రభుత్వేతర శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈ యొక్క ఎంటీఎస్ అమలు చేయనటువంటి విధానం ఈ ప్రభుత్వంలో మళ్ళీ వెనక్కి నడిచిందని చెప్పి మీ ద్వారా చెప్పదలిచింది అధ్యక్ష. ప్రభుత్వ స్కీములో ఉన్నటువంటి వాళ్ళు 70,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 70,000 మందికి కూడా ప్రభుత్వ స్కీములో ఉన్నవాళ్ళు కూడా గతంలో జీవో 3 ప్రకారంగా మినిమం టైం స్కేల్ వర్తించేది. అది ఇవ్వకుండా ఇప్పుడు కేవలం 23% మాత్రమే ఈ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పి మీ ద్వారా చెప్పదలిచింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి 4th క్లాస్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి 5,000 వేతనం తగ్గిపోయింది. 20,000 రావాల్సింది 15,000కి పరిమితమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నాడు అధ్యక్ష. అట్లాగే నరేగాకి సంబంధించి కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సపోర్టింగ్ గా ఇస్తున్నటువంటి ఈ యొక్క నిధులకి రాష్ట్ర ప్రభుత్వం 10% ఇవ్వాలంటే ఆ 10% ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం లేదని చెప్పి చెప్పదలిచింది అధ్యక్ష. చేసిన పనులకి 300 నుంచి 400 కోట్లు బకాయి పడింది అధ్యక్ష. బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష ఈ నరేగాకి సంబంధించి. కరువు ప్రాంతాల్లో 150 రోజులు అదనంగా పని కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అది కూడా అమలు చేయలేదు. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే కూలీలు పనులు లేక 7 లక్షల మంది దగ్గరగా వలసలు పోతున్నారని, అలా వలసతో పోయే వాళ్ళు 20 మంది ప్రయాణ ప్రమాదాల్లో మరణించారని చెప్పి కూడా వీళ్ళ రికార్డ్స్ ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గుంత లేనటువంటి ట్రాఫిక్ అనేటువంటి మాట చెప్పారు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో. మరి పాలకపక్షానికైనా ప్రతిపక్షమైనా అందరికీ రోడ్ల పరిస్థితి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రత్యేకంగా ఎవరించి చెప్పక్కర్లేదు. డిఆర్సీ మీటింగులు జరిగితే అధికార పక్ష సభ్యులు చెప్తా ఉన్నారు మా రోడ్డు ఏది, మా రోడ్డు ఏది, ఈ రోడ్డు ఏది అని చెప్పి. నిధులు లేకున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క రోడ్లు పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిని మీ ద్వారా తీసుకొస్తున్నది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఫండ్నేమో పోగుపడినటువంటి ఫండ్నేమో వెనక్కి తీసేసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎప్పటికీ అమలు ఉన్నటువంటి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళకి అమలు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గీత కార్మికులు చూసుకుంటే రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకి సంబంధించి ఎవరైనా చనిపోతే 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 200 మంది 5 ఏళ్ల కాలంలో చనిపోతే ఏ ఒక్కరు కూడా ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని చెప్పి మీ ద్వారా చెప్తారు. అలాగే తాత్కాలిక అంగవైకల్యానికి 10,000, శాశ్వతంగా 50,000 చెల్లించాల్సి అవుతుంది. ఎవరికి కూడా రకమైనటువంటి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. గీత కార్మికుల కార్పొరేషన్ తీసేశారు, కులాల కార్పొరేషన్లు పెట్టారు. వాళ్ళకి ఏం ఒరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా చెప్పాలని. తెలంగాణలో 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నారు, 10 లక్షల ఎక్స్గ్రేషియా పెంచుతున్నారు. శాశ్వత అంగవైకల్యం 50 లక్షల వాళ్ళు చెల్లిస్తున్నారు, 10,000 పాక్షిక అంగవైకల్యం చెల్లిస్తున్నారు. అలాగే కార్పొరేషన్కి దీన్ని నీరవ ప్రాజెక్ట్ అమలు చేసి 25 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి యొక్క ఉత్పత్తులకి వాళ్ళు అమ్ముకునే దానికి గీత కార్మికుల రక్షణగా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి, 4,000 పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రకమైనటువంటి పథకాలు పక్క రాష్ట్రంలో అమలు జరుగుతుంది. ఇక్కడ కలుగీత కార్మికులకు సంబంధించినటువంటి ఏ రక్షణ లేకున్నటువంటి పరిస్థితి, అసలు అమలు కలిగినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆర్టీసీకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో కొన్ని మాటలు ఉన్నాయి అధ్యక్ష.
ఇవాళ ఆర్టీసీ సర్వీసు ఇది చూసుకున్నట్లయితే అంటే ఆక్యుపెన్సీ రేటు పెరిగిందని ఎట్లా చెప్తున్నారంటే 4 బస్సులు తిరగాల్సిన 2 బస్సులు తిరుగుతున్నాయి. ఆర్డినరీ సర్వీసులు చాలా పరిమితం చేసేశారు. అంటే 4 బస్సులు తిరిగితే కొన్ని ఖాళీలు ఉంటాయి. దాని 2 బస్సులకి ఒక బస్సుకి పరిమితం చేస్తే అందులో కిక్కిరిసి ప్రయాణికులు పోతుంటారు. అలా కిక్కిరిసిపోతున్న ప్రయాణం మా పాలనలో ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పడం ఏ రకంగా అది వాస్తవం అవుతుందో చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందువల్ల ఈ రోజున ఈ 5 ఏళ్ల కాలంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో ఒక్క కొత్త బస్సును కూడా ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. కొనలేదు అధ్యక్ష. గత సమావేశంలో ఎన్ని కొత్త బస్సులు కొన్నారంటే ఆర్డర్ ఇస్తున్నామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా తీసుకున్నామనంటే స్క్రాప్ చేసినటువంటి బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తీసుకున్నారు తప్ప హైర్ అండ్ ఫైర్ బస్సులు తీసుకున్నారు తప్ప అది కూడా అదనంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందువల్ల ఈ రోజున జనం ప్రైవేట్ ట్రావెల్స్ వెళుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2017కి సంబంధించి పిఆర్సీ అమలు చేస్తే ఒక్కొక్క ఆర్టీసీ కార్మికుడికి 4 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడడం ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అద్దె బస్సులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఎస్ సౌకర్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. యాజమాన్యం కుదుర్చుకున్నటువంటి వేత ఒప్పందాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పని చేయటం లేదని చెప్పి ఆర్టీసీ సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టీసీలో ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ కూడా ఇవాళ పీటీడీగా మార్చిన తర్వాత అది లేకుండా పోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే రైతాంగానికి సంబంధించి తుఫాను ప్రాంతంలో మన తుఫానుకి దెబ్బతిన్నటువంటి ప్రాంతం సంక్రాంతి లేపుగా ఇన్పుట్ చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇంతవరకు దాన్ని చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పాల ఉత్పత్తులకు సంబంధించి 4 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పింది. అది కూడా ఈ రోజున అమలు కానటువంటి పరిస్థితి. కనీస మద్దతు ధర గురించి చూసుకుంటే మద్దతు అమలు చేస్తున్నామని చెప్పి రైతాంగం గురించి చెప్తున్నటువంటి పరిస్థితులు అనేక చోట్ల మేము పరిశీలించింది. అండబెట్టుకునే కళ్ళ లేక వ్యవహారం లేక కోతల కోసం వెంటనే అమ్ముకునేటువంటి పరిస్థితులు 1200కి 1300కి 1340కి 1450కి అమ్ముకునే పరిస్థితి. అంటే 1650 రూపాయల మద్దతు ధర అనేటువంటిది ఇలా మెజారిటీ రైతులు పొందనటువంటి పరిస్థితులు కూడా ఇది ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది అధ్యక్ష. మరి 4.5 ఏళ్లలో ఉద్యోగులకి ఏ పార్టీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు? ఆ మేనిఫెస్టో ఏం అమలు జరిగిందో? మేనిఫెస్టో 90%, 9% అమలు జరిగిందని చెప్పినటువంటి రోజు ఈ రకంగా ఓకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు.